జోర్దార్, నువ్వు సర్కస్ లో వెళ్ళి పని చేస్తే బాగుంటుంది. అవునవును, ఇప్పుడు సర్కస్ చేసిందంతా చాలు, ఫైట్ స్టార్ట్ చేద్దాం. సరే ఓకే. యా 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 పాంచుపారి హల్దీ కేసర్ కాళీ మిర్చ్. వీటిని చూస్తుంటే ఐస్ క్రీమ్ పేపర్లా లేదే, కిరాణా కొట్టులో ఉన్న లిస్టులా ఉందే. వీటిని చదివిన తర్వాత అసలు నాకు బుర్ర ఏమాత్రం పని చేయలేదు. ఇతను ఏమిటి ఇంకా లిస్టే చదువుతూ ఉన్నాడు? ఏంటి కిట్ కేట్, వచ్చే సంవత్సరం ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం అనుకుంటున్నావా? లిస్ట్ పెద్దదిగా ఉంది కదా, అందుకే ఏమీ అర్థం కాలేదు. ఒక పక్క ఈ ఐస్ క్రీమ్ అరిగిపోతుంది, వీడు మాట్లాడి నన్ను టెన్షన్ పెడుతున్నాడు. సారీ అన్నయ్య, ఫైనల్ గా డిసైడ్ చేసుకున్నాను. అన్నయ్య, నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. చాక్లెట్ మామూలు కొట్లో కూడా దొరుకుతుంది కదా, ఇది ఐస్ క్రీమ్ పార్లర్ కదా. అని నీకు నాకు పగదనా ఉందా ఏంటి? ఎప్పుడు చూసినా ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇలా చూడు హనీ, వీడి చాక్లెట్ ఫ్లేవర్ తో ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. ఓకే సారీ. అన్నయ్య, ఒక మ్యాండీ ఇవ్వండి. క్యాండీ కాదు, దాన్ని క్యాండీ అంటారు. ఏంటి అర్థమైందా? మ్యాంగో క్యాండీ అడుగుతున్నట్టున్నారు, అందుకనే మ్యాండీ అంటున్నారు. ఈ మ్యాండీ వల్ల నాకు పిచ్చెక్కినట్టు ఉంది. ఏమైంది ఇన్స్పెక్టర్ పాండా? మ్యాండీ అనే ఒక దొంగ మళ్ళీ ఒక షాప్ లో దొంగతనం చేశాడు. వాడిని నేను ఖచ్చితంగా పట్టుకోవాలి. వాడిని పట్టుకోకపోతే నాకు డిమోషన్ అయిపోతుంది. వీళ్ళందరూ మ్యాండీ బాస్ గురించే మాట్లాడుతున్నారు. అయితే మీరు ఆయన్ని పట్టుకొని తీరాలి కదా. ఇక్కడ ఐస్ క్రీమ్ అంకుల్ దగ్గర మ్యాండీ అడిగారంటే ఎలా దొరుకుతుంది చెప్పండి? హనీ, నేను క్యాండీ అడిగానమ్మా. నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. మీరు మ్యాండీని పట్టుకోవాలా లేకపోతే క్యాండీని పట్టుకోవాలా? నేను మ్యాండీనే పట్టుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువ ఉన్నందువల్ల నేను క్యాండీ కూడా తినాలి. నాకేమీ అర్థం కాలేదు. ఈ మ్యాండీ ఎక్కడున్నాడు? పాండా సార్, ముందు దీన్ని తిని మీ మెదడుని కూలుగా ఉంచుకోండి. నేనే ఉన్నాను కదా, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఏంటి? నా పేరు కిట్ కిట్ సార్. ఎవరు ఏ తప్పు చేసి ఎక్కడ దాక్కుంటారో అన్ని విషయం నాకు బాగా తెలుసు సార్. ఇలా చూడు, లౌడ్ స్పీకర్ వాల్యూమ్ ని కొంచెం తగ్గిస్తావా? నాకు ఒక ఫ్రెండే చెప్పాడు, మ్యాండీ సాలెపురుగు గూడ్లో ఉన్నాడు. ఓ, నేను చెప్పేది నమ్మంటారయ్యా. టిండే టింకునే నా దగ్గర వాడు కకిడితో మ్యాండీ వెన్నని చూశాడని చెప్పాడు. ఇది నిజమే. నీ ఫ్రెండ్స్ ఏంటి ఇలా పేర్లు పెడుతున్నారు? నీ పేరు వింటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, నవ్వేస్తుంది. ఏంటి అసలు అది కూడా ఒక పేరేనా చెప్పండి? అవును, వాడు వెన్నలాగా పోలీస్ పట్టు నుండి తప్పించుకుంటున్నాడు కదా, అందుకే వాడిని ఆ పేరుతో పిలుస్తున్నారు. ఈసారి వాడు తప్పించుకోలేడు. తిప్పించినందుకు నీకు చాలా థాంక్స్. మరే పర్వాలేదు. ఆ కొట్లో నుంచి 2 కిలోలు బెండకాయలు, 2 కిలోలు టమాటాలు తీసుకురండి. టిప్స్ తీసుకున్నారుగా, మరి పని చేయాలి కదా. అని టిప్ అంటే ఇన్ఫర్మేషన్ అని అర్థం. కిట్ కిట్ పాండా సరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, దాన్నే వాళ్ళు టిప్ అని అంటున్నారు. మండి, నేను వస్తున్నాను. ముందు ఈ కిట్ కిట్ ఎవరో చూద్దాం. ఇలా చూడండి, ఆ మ్యాండీ గురించి పోలీస్ దగ్గర చెప్పినందువల్ల ఎటువంటి తప్పు లేదుగా. ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది. అరే, నువ్వు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. నువ్వు భయపడకు కిట్ కిట్, నువ్వు మంచి పనే చేశావు. మేం నీకు తోడుగా ఉంటాంలే. బాస్, కిట్ కిట్ పేరు మీద ఒక పీత మీ గురించి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు వీలైనంత త్వరగా ఆ చోటు నుండి వెళ్ళిపోవాలి. ఏంటి ఇక్కడ ఎవరు లేరు? ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టున్నారు. పారిపోరా! ఎక్కడికి పారిపోతున్నా? ఈ రోజు నువ్వు తప్పించుకోలేవో. నువ్వు మ్యాండీ బాస్ తోనే పెట్టుకున్నావు కదా. ఏంటయ్యా చూస్తున్నారు, కాపాడండి. ఈ పీతన కనుక మనం ఈ రోజు చట్నీ చేయకపోతే బాసు మనల్ని చట్నీ చేసేస్తారు. త్వరగా పద, దాన్ని పట్టుకుందాం. నన్ను వదలండి. అరే, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఆగు. చెప్పండి, నన్ను ఆగమంటున్నానా? వదిలిపెట్టండి. అరే, ఎక్కడికి వెళ్ళాడు?
అదిగో వాడు పైన కూర్చొని ఉన్నాడు. అరెరే చూసేసరే కాపాడండి ఫ్రెండ్స్, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి, లేకపోతే ఈ కిట్ కిట్ ని కొట్టే చంపేసేలా ఉన్నారు. ఏయ్, అసలు ఎవరు మీరందరూ? మ్యాండీ బాస్ మనుషులమి. వాడిని మాకు అప్పచెప్పేయండి. వాడిని మ్యాండీ బాస్ దగ్గరికి మేము తీసుకెళ్ళాలి. ఎందుకు? నన్ను పెట్టుకుని ఊరుగా వేసుకోవడానికి. అరే ఆ దొంగ గురించి నేను పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. నువ్వు చేసింది మంచి పనేగా, ఇందులో ఏ తప్పు లేదుగా. ఏంటి అర్థమైందా? కరెక్ట్, కానీ వీళ్ళకి అది నచ్చలేదు కదా. వీళ్ళు ఏమనుకుంటే మనకెందుకో. మంచి పని చేసేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. వాడిని మాకు అప్పచెప్పేయండి. మర్యాదగా పీతను మాకు అప్పచెప్పండి. ముందు తన్నులు తిను. నా మీదకే టమాటాలు విసురుతారా? ఆ, ఆ. యా, యా, యా. శభాష్ అని, కొట్టేశావు మిత్రమా. మ్యాండీ బాస్ మిమ్మల్ని విడిచిపెట్టారు. ఫ్రెండ్స్ ఎలా? నేను పాండా సార్ కి వీళ్ళ గురించి చెప్పిన విషయం వీళ్ళకెలా తెలుస్తుంది? నాకెందుకో భయంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు నన్ను విడిచిపెట్టారు. నువ్వేం దిగులు పడకు కిట్. నీకు ఏమీ కాదు. నిన్ను వెతుకుంటూ వాళ్ళు వచ్చేలోగా మనమే వాళ్ళని వెతుకుంటూ వెళ్దాం. సూపర్, తప్పించుకోవడం మానేసి వాడి దగ్గర ఈడుకోవడానికి ప్లాన్ ఇస్తున్నావా? ఇలాంటి మ్యాండీ ఫ్యాండీని మేము చాలా మందిని చూసాము. వాడిని కూడా పట్టుకొని పోలీసులకి అప్పగించేద్దాం. అవును, అతను జైల్లో ఉన్నాడంటే అతను అప్పుడు నిన్నేమి చేయడు. కిట్, మ్యాండీ ఎక్కడున్నాడో నువ్వు పోలీసులకి చెప్పి మంచి పని చేసావు. మేము నీకు సాయం చేస్తాం. అవును. సరే సరే, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. నువ్వు దేని గురించి దిగులు పడకు. అది సరే గాని ఇప్పుడు మ్యాండీ ఎక్కడున్నాడో చెప్పు. మ్యాండీ వాడి లొకేషన్ ని మళ్ళీ చేంజ్ చేశాడు. కానీ ఈ కిట్ కిట్ కి అన్ని తెలిసిపోతాయి కదా. ఇక మనం వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. వాడికి మంచి గుణపాఠం నేర్పించి పాండా సార్ కి అప్పగించాలి. ఓమో చీమా! ఆ, ఈ క్యాండీ మ్యాండీది. ఇదంతా నా క్యాండీసు. ఈ క్యాండీసు నేనే తింటాను. ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు? మ్యాండీ క్యాండీలు, క్యాండీ మ్యాండీలు, మ్యాండీ క్యాండీలు. మ్యాండీ బాస్, ఆ పీత మా చేతి నుండి తప్పించుకుపోయింది. మ్యాండీ తింటాడు క్యాండీ. ఎరా సాండీ, నువ్వొక పీతను కూడా పట్టుకోలేకపోయావన్నమాట. ఆల్మోస్ట్ వాడిని పట్టేసుకున్నావు, కానీ వాడి టీము అడ్డొచ్చేసింది. టీమా? ఏంటి ఏ టీము? ఆ? 2 పిల్లిలు ఒక డాగి. ఆ? వీళ్ళందరూ ఎవరు? నా గురించి చెప్పడం మర్చిపోయావే తమ్ముడు. ఏంటి అర్థమైందా? వీడు మర్చిపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు మ్యాండీతో తగులుకున్నది చాలా పెద్ద తప్పని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉంటావు. బాసు, ఆ పీత వీళ్ళతో పాటు లేదు. ఇలా చూడండి, కిట్కిటే నా దగ్గర ఉన్నాడు. కానీ వీడిని అటాక్ చేసే ముందు ఈ తోతారా మిమ్మల్ని ఏం చేస్తాడో మీరు ఆలోచించలేదు కదా. మ్యాండీ, నేను తింటాను క్యాండీ. డ్రైవింగ్ లో పడుతున్నావా? నీ ఎముకలు విరగొడతా మాకు. కొట్టండి. మ్యాండీ ఎవడికి ఇవ్వడు వాడి క్యాండీ. ఇప్పుడు మీకు పడతాయి బాగా దెబ్బలు. జోర్దార్, నువ్వు సర్కస్ లో వెళ్ళి పని చేస్తే బాగుంటుంది. అవునవును, ఇప్పుడు సర్కస్ చేసిందంతా చాలు, ఫైట్ స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే. యా! 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 కాస్కో. ఆ
యా. మ్యాండీ తర్వాత నువ్వే ఏంటి అర్థమైందా మాండీ తింటాడు క్యాండీ అయ్యో నా క్యాండీ ఏయ్ పీత నన్ను నువ్వు పట్టించేసావు కదూ నిన్ను మామూలుగా నేను వదలను అలాగో పాండే సార్ వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోతారు. మ్యాండీ నువ్వెలా తప్పించుకుంటావు? మీరు సూపర్ పోలీస్ మ్యాండీకి గుణపట్ట నేర్పించారు. చాలా రోజులు తప్పించుకున్నా కదా జైలుకిన్నాడు. మ్యాండీ ఇక నీకు జైల్లో దొరకదు ఎప్పటికీ క్యాండీ. థ్యాంక్ యూ నన్ను ఆపద నుంచి కాపాడారు. మేము నీ పక్కన ఉన్నంత వరకు నీకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ.